చెప్పండి మీరు ఈ రోజు లోకేష్ గారిని కలవడం దేనికి వచ్చారు మీరు? ఈ వరద బాధితుల గురించి అండి. వరద వచ్చింది, నన్నైతే అసలు మ్యాప్లో లేదన్నారు, మాకు రాయలేదు. అన్ని నీళ్ళు వచ్చి అన్ని కొట్టుకుపోయినా కానీ ఏందో ఇల్లు అని చెప్పలే మాకు. టీబీ పిజ్జా అన్నారండి, మేము మొత్తం కొట్టుకుపోయినా అని చెప్పా, అయినా సరే మాకు రాయలేదండి. అది మీరు న్యాయం చేయాలి. భవానీపురం కిష్టమ్మిటేనండి మాది. న్యాయం పైన లాగా కట్టుకోవడంతో బయటకు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకుని నాదులే లేడు. లోకేష్ గారిని ఇప్పుడు వారం నుంచి తిరుగుతాం కానీ కలవట్లేం మేము. అది మా పరిస్థితి. సర్వే చేశారండి, చేసి కూడా చేయకుండా చేసేసారు. ఏమో ఎందుకు మాకు తెలియదండి. అది జరిగింది. మేము చెప్పడానికి వచ్చినామండి, ఇలా జరిగింది, మమ్మల్ని పట్టించుకోలేదు, సర్వే చేయలేదు అని. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదండి. అదే లైన్లో కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదండి. నా పేరు ఊట్కూరు రమణండి. ఇలా వరద వచ్చి మొత్తం మునిగిపోయినాయండి ఇళ్ళన్నీ, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మొత్తం తడిచిపోయినాయి, పిల్లల్ని వేసుకొని బయటకు వచ్చాం కట్టు బట్టలతో. అదేమన్నా అడుగుతుంటే సగం మందికి వచ్చినాయి, మీ ఇంట్లో కదా నీళ్ళే రాలేదని మాకు పైన నుండి అలా వచ్చేసిందంట, పేర్లు కూడా రాలేదు మాకు. మరి పక్కన ఇంట్లోకి వచ్చినప్పుడు యువతల ఇంట్లోకి కూడా వస్తాయి కదండి. వచ్చారండి వస్తాకి, అనంతపురం నుండి అక్కడ నుండి వచ్చారంటండి, విజయవాడ నుండి కూడా కాదంటండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే పేర్లు రాయించుకున్నారు, మరి మాకు అయిద్దో లేదో కూడా గ్యారంటీ లేదండి. అందుకని లోకేష్ సార్ని కలవడం అక్కడేనండి, భవానీపురం, విజయవాడ భవానీపురం కట్ట కింద బబ్బూరి గ్రౌండ్ పున్నమి ఘాట్. అవునండి, అందుకే వచ్చామండి. నా పేరు మహేష్ అన్న, మా సింగనగర్ నుంచి వచ్చామన్నా. అదే వరద నష్టం మాకు పర్లేదన్న, చాలా మందికి పడ్డాయి, మరి మాకు ఎందుకు పర్లేదో అర్థం కావలేదు. అన్ని బ్యాంకులు చెక్ చేసాం, మాకు ఇంతవరకు అయితే మాకు. మాది ఫస్ట్ ఫ్లోర్ అన్న, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నిండిందన్న. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మా వాళ్ళకి చాలా మందికి పడ్డాయి, నాకైతే ఇంతవరకు పర్లేదు. దాదాపు 4 రోజులు అయింది పనికి వెళ్ళక. లోకేష్ గారిని కలిస్తే సమస్య పరిష్కారం అయిద్దని వచ్చాము, కానీ చేశారన్న, చేశారు, రాశారు, నాది ఆన్లైన్లో కూడా ఉంది పేరు, అయినా కానీ అమౌంట్ పడలే. చాలా మందికి పట్టాయి, మరి ఎందుకు పడలేదే. లోకేష్ అన్నను కలిస్తే పరిష్కారం అయిద్దని వచ్చాము. అప్పటికి 4:30-5 వచ్చాము, అయినా కానీ అవకాశం కుదరలేదు. నాతో పాటు ఇంకా 5-6 వచ్చారన్న. చాలా మంది ఉన్నారు పన్నోళ్ళు, మరి దీనికి పరిష్కారం ఏదోటి చేస్తారేమో అని. లేదన్న, సచివాలయంకి వెళ్ళాము, సచివాలయంకి వెళ్తే అక్కడ రెస్పాన్స్ లేదు, అందుకని ఇక్కడికి వచ్చాను. నాతో పాటు 5-6 దాకా వచ్చారు మా వాళ్ళు. నా పేరు ఎనిబెర రవికుమార్ అండి, మాది ప్రకాశం డిస్టిక్. 2 years నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సింగనగర్లో విజయవాడలో బతుకుతున్నామండి. ఈ మధ్య వచ్చిన వరదల కారణంగా మేము చాలా నష్టపోయాము. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో సేవలు చేశారు. ఆ వరద బాధితులకు సార్కు మించిన కష్టం ఎక్కువే చేసి ఉన్నాడు. కాకపోతే మాకైతే ఏదీ అందలేదు. మాకు జరిగింది ఏంటంటే, వచ్చిన ఆఫీసర్లు సరైన సర్వే మాకు చేయలేదు. మాకేంటంటే అక్కడ మా నాన్నగారు వాళ్ళు అంతా అక్కడ ఉంటారు ప్రకాశం డిస్టిక్లో. మేము మ్యాపింగ్ అయితే చేసుకోలేదు. మ్యాపింగ్ చేయాలంటే ఆధార్ కార్డు అడ్రస్లు అవి మార్చాలన్నారు, కాబట్టి మేము మ్యాపింగ్ చేయలేదు. సర్వే ఆయన వచ్చాడు, మ్యాపింగ్ మాకు లేదండి అని చెప్పాము. అయితే ఏమైందంటే ఆధార్ కార్డు ద్వారా లాగిన్ చేశారు. యాప్ అప్డేట్ అయిందండి, మీది సర్వే అయిపోయిందండి, ఆటోమేటిక్గా మీకు అకౌంట్లో పడతాయని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను సచివాలయం దగ్గరికి వెళ్ళాను, ఏమండి అది అయితే మామూలుగా ఓపెన్ అవ్వట్లేదు, అదైతే మాకు తెలియదండి, వచ్చాక మేము చూస్తామని చెప్పి ఉన్నారు. మేమేంటంటే లోకేష్ గారిని కలిస్తే, అన్నగారిని కలిస్తే మాకు త్వరగా పని అవుతుందని చెప్పేసి మేము 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఉన్నామండి. కాకపోతే సమయం అయిపోయిందని చెప్పి ఉన్నారు. దయచేసి అన్నగారికి నేను చెప్పే మనం ఏంటంటే, ఈ రోజుకి మేము నష్టపోయి నేను నా పిల్లలందరం కూడా ఇంట్లో కింద పడుకుంటున్నాం. కనీసం మాకు మంచం కూడా లేదు, మాది పూర్తిగా మునిగిపోయింది. దయచేసి మా యందు దయ ఉంచి సారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మాతో పాటు ఎన్నో కుటుంబాలు సింగనగర్లో మ్యాపింగ్ లేక ఎంతో కష్టపడి ఉన్నారు. దయచేసి ఇంటింటికి సర్వే పంపించి మాకు న్యాయం చేయవలసిందిగా ఇది ఎట్టి పరిస్థితుల్లో మీడియా ద్వారా సార్కు అందించాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. మాకు సర్వేలో మ్యాపింగ్ లేదని చెప్పి ఉన్నారన్న. మ్యాపింగ్ లేదంటే దానికి కూడా ఆధార్ కార్డు లింక్ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆధార్ కార్డు లింక్ ద్వారా లేదని చెప్పారు. మళ్ళీ రెండో రోజు వచ్చేసి నేను సీఎం సార్కి చెప్తానండి అని వాళ్ళ నెంబర్ అడిగినట్లయితే వాళ్ళు ఎమ్మటే లాగిన్ అవుతుందని చెప్పేసి లాగిన్ చేశారు. లాగిన్ చేసిన తర్వాత ఏమంటే అప్డేట్ అయిందండి, నేను చెప్తున్నా ఏమి నష్టపోయానో ఎలక్ట్రికల్ వర్క్ చెప్తుంటే
యాప్ అప్డేట్ అయింది, మీకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి నాకు ఫోటో తీశారు ఇంటి దగ్గర నిలబెట్టి. ఆ ఫోటో నాకు చూపించేసి అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు లిస్ట్ వదిలిండ్రు. లిస్ట్ వదిలిన తర్వాత నేను చూస్తే నాకేమైందంటే డ్యామేజ్ వస్తువులకు నో అని పెట్టారు. మా ఫ్యామిలీ డీటెయిల్స్ నో, ఏది కూడా పెట్టలేదు, అన్ని నో అని పెట్టేసుకొని సర్వే క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఏమవుతుందంటే నీకు ఆల్రెడీ సర్వే అయిపోయింది, నువ్వేం నష్టపోలేదని చెప్పి వస్తుంది. దయించి మా ఇంటి దగ్గరికి వచ్చేయని సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ మీడియా ద్వారా సార్కు తెలిపే విధంగా దయచేయండి.